కార్తికేయ గారి లీడర్‌లో వచ్చినటువంటి మూవీ అయితే ఒకటుంది భయ్యా. ఇంకా మూవీ నేమ్ అందరికీ తెలుసో తెలీదో 'బజే వాయువేగం'. ఎందుకు తెలుసో తెలియలేదో అంటున్నానంటే మనం ఎండింగ్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ రివ్యూ అయితే కంప్లీట్‌గా చెప్పుకునే ముందు కొత్తగా చూస్తానంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు పాపప్ నోటిఫికేషన్‌తో కూడా రావడం జరుగుతుంది యూట్యూబ్ నుంచి అయితే. సో కంప్లీట్‌లీ ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే యావరేజ్. ఎందుకు భయ్యా యావరేజ్ అంటున్నాను? అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది మనకి బేస్ అయ్యేది ఒక బ్రదర్స్‌గా ఉంటది మూవీ అనేది. సో మూవీ అనేది బ్రదర్స్‌గా ఉండడం అంటే మూవీలో బ్రదర్స్ మెయిన్ లీడ్ రోల్‌లో తీసుకోవడం అయితే జరగద్ది. బ్రదర్స్ కాన్సెప్ట్ మీద అయితే ఈ యొక్క మూవీ నడవడం అయితే జరగద్ది. సో కంప్లీట్‌లీ ఇంకా ఇందులో ఒకరైతే ఆబ్వియస్‌లీ ఒకరు మామూలుగా మంచి ఆఫీసర్ అవ్వాలని చెప్పి ఒక జాబ్ తీసుకోవాలని ఉంటారు. ఇంకొకరైతే క్రికెటర్. ఇంకా ఎవడైతే క్రికెటర్ అవ్వాలనుకుంటారో అతనే మన హీరో కార్తికేయ. ఇంకా కంప్లీట్‌లీ తను క్రికెట్ అవుతాడో లేదో పక్కన పెడితే ఇంకా వీళ్ళిద్దరికి కాక ఇంకో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు భయ్య. వాళ్ళేందంటే ఇలా క్రికెటరు ఇట్లాగా జాబు అనేది ఉండదు. మొత్తం ఫ్యాక్షన్ మొత్తం మా సిటీ అంతా మా కంట్రోల్‌లో ఉండాలంటారు. సో వాళ్ళకి గొడవ ఎలా వచ్చింది? ఇంతకీ వీడు తన ఫ్యామిలీని కాపాడడానికి హీరో ఏం చేస్తాడు? ఇంకా వీళ్ళిద్దరి అన్నదమ్ములకి ఘర్షణ ఎక్కడొచ్చింది? ఎలా సర్వైవ్ అవుతారు? అనేదే కాన్సెప్ట్ ఇంక మూవీ గూడా. సో కంప్లీట్‌లీ ఇట్లాంటి టైప్ ఆఫ్ మూవీస్‌లో నేను మోస్ట్‌లీ ఎలివేషన్ గానియండి, ఇంకా యాక్షన్ గానియండి చాలా బాగా ఎక్స్‌పెక్ట్ జేస్తాను. ఎందుకు భయ్యా అంటే ఇక్కడున్నది మోస్ట్‌లీ బ్రదర్స్ అంటే ఆపోజిట్‌లో ఉన్నది కూడా ఇద్దరు బ్రదర్స్ కాబట్టి, సో ఇక్కడైతే మనకి ఎలివేషన్ ఒక తమ్ముడి క్యారెక్టర్‌ని హైలైట్ చేస్తూ, అన్న డౌన్‌గా ఉంటే తమ్ముడిని హైలైట్ చేస్తూ ఉంటే సీన్స్ ఏవైతే ఉంటాయో, ఒక 'తడాకా' మూవీ ఉంది భయ్యా మనకి. అందులో సునీల్ గారు పోలీస్ గెటప్ బట్ అందులో సునీల్ గారైతే కొంచెం వీక్‌గా ఉంటారు. అండ్ అలాగే నాగ చైతన్య గారైతే కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటారు. ఇంకా రగుడ్‌నెస్‌గా ఉంటారు. సో ఆ విధంగా అయితే ఇక్కడ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. బట్ ఆ విధంగానే ఉంది. బట్ అక్కడ ఏదైతే స్క్రీన్ ప్లే వాళ్ళకి వీళ్ళకి ఇంటరాక్షన్స్ ఉంటాయో, అయి మాత్రం చాలా డిస్కనెక్ట్ చేసాయి నన్ను. ఈ సీన్‌లో ఫేస్ టు ఫేస్ సీన్ కదా! పడాలనుకుంటాను. ఆ టైంలో అలా అలా సప్పగా మూవీ అయితే వెళ్ళిపోతూ ఉంటది. సో ఇంకా కంప్లీట్‌లీ అలా చూసుకున్నట్లయితే ఇంకా అక్కడే నేను డిసప్పాయింట్ అయిపోయాను కంప్లీట్‌లీ. ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా క్రికెటర్. ఇంకా క్రికెటర్ లైఫ్‌ని చూపిస్తారు భయ్య. ఇంకా క్రికెటర్ లైఫ్‌లో మనం చూసుకున్నట్లయితే ఇంకా క్రికెటర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే నేను 'జెర్సీ' అనే చెప్తాను. ఎందుకంటే నాని లుక్‌లో గానియండి వేరే లెవెల్ అనుకోండి. చాలా అంటే చాలా బావుంది. సో, ఆ విధంగా ఇందులో ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా స్టోరీ లైన్‌కి తగ్గట్టు ఇందులో తన ప్యాషన్‌ని తను గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలంటే ఆడియన్స్‌కి ఫస్ట్ ఆ ప్యాషన్ అంటే తనకి ఎంత లవో ఇంట్రడక్షన్ చేయాల. సో, ఆ ఇంట్రడక్షన్ అనేది ఇందులో తగ్గింది. ఇంక సాంగ్స్ అంటే అసలు సాంగ్స్ గురించి వదిలేయండి. బీజీఎం అయితే యావరేజ్. యాక్షన్ అయితే బావుంది. యాక్షన్ బావుంది. ఫైట్ సీక్వెన్సెస్ బావున్నాయి. సో, ఇవి బేస్ చేసుకొని నేనైతే యావరేజ్ రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇంకా మూవీని ఎందుకు భయ్యా 'బజే వాయువేగం' అనే మూవీ ఒకటి రిలీజ్ అయిందని ఫస్ట్‌లో చెప్తానంటే ఆల్మోస్ట్ అందరికీ స్కోప్ అనేది ఇప్పుడు 'గమ్ గమ్ గణేష్' అండ్ అలాగే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఒక రివ్యూస్ మీద అయితే కనిపించడం అయితే జరిగింది. సో, అందువల్ల ఏందంటే ఈ యొక్క 'బజే వాయువేగం' అనేది అంత బాగా ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రమోషన్స్ చూసుకుంటే మీమర్స్‌తో కలిపి మీటింగ్ పెట్టారు. ఇట్లా మోర్ దెన్ ప్రమోషన్స్ అయితే చేశారు. బట్ అక్కడ బయటైతే కనిపించడం అయితే జరగలేదు. నేను పబ్లిక్‌గా ఫేస్ చేసిన ఒక ఇష్యూ ఇది. ఒక మూవీ అనేది ఇంపాక్ట్ అంత లేదు బయటనేది. సో, మీ అందరికీ తెలిసే ఉంటది అది కూడా అయితే. సో, తెలియని వాళ్ళు అండ్ అలాగే మూవీ చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీ మీరు కూడా చూసారో లేదో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే ఈ 3 మూవీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే నేనైతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అని రికమెండ్ చేస్తాను. అండ్ సెకండ్ ప్లేస్‌లో 'గంగం గణేష్' అని రికమెండ్ చేస్తాను. సారీ సెకండ్ ప్లేస్‌లో 'బజే వాయువేగం', థర్డ్ ప్లేస్‌లో 'గంగం గణేష్'. ఈ 3 అనేది నేను ఈ 3గా అయితే పెట్టడం అయితే జరిగింది. సో, ఈ కరెక్ట్ ఆర్డర్ మీకు కూడా నచ్చినట్టయితే కింద అయితే యెస్ అని వెంటనే కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్‌కే క్రేజీ రివ్యూస్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, దిస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.